ప్రతి గదికి ఈశాన్య మూల ఉంటుంది, అవునా? ఇంటికి ఈశాన్య మూల ఉన్నట్లనే ప్రతి గదికి ఈశాన్య మూల ఉంటుంది. ఏ గదికున్న ఈశాన్య మూల ఎక్కువ ఖాళీగా ఉండాలి, ఫ్రీ. బెడ్రూమ్లో 4 మూలలు ఉంటాయి, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం. బెడ్రూమ్లో ఈశాన్య మూల ఖాళీ పెట్టాలి, అక్కడ ఏ వస్తువులు పెట్టొద్దు. కిచెన్లో ఈశాన్యం ఖాళీ పెట్టాలి, హాల్ రూమ్లో కూడా ఈశాన్యం ఖాళీగా పెట్టాలి. బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్స్ 2 ఉంటే కూడా యువతల బెడ్రూమ్లో కూడా ఈశాన్యం ఖాళీగా ఉంచాలి. ఆఖరికి టాయిలెట్లో కూడా ఈశాన్యం ఖాళీగా ఉంచాలి. ఈశాన్యంలో ఏమీ పెట్టొద్దు, ఈశాన్యం ఫ్రీగా వదిలేసేయండి. ఒకవేళ ఈశాన్యంలో మీరు ఏదన్నా పెట్టాలి అనుకుంటే ప్యూర్ కాపర్ చెంబు, రాగి చెంబు, రాగి గ్లాస్, లేకపోతే రాగిది ఒక తాంబాళం తీసుకొని, ఒక గంగాళం తీసుకొని అందులో నీళ్లు పోసి ఈశాన్యంలో పెట్టండి. ఇంటికి సలువ. యజమానికి ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా చికాకులు ఉండవు. ఇక్కడ నుంచి కంట్రోల్ చేస్తుంది. యజమాని యొక్క శక్తిని, యజమాని యొక్క యశస్సుని, ఆయన మేధస్సుని ఆ ఈశాన్యంలో రాగి చెంబులో నీళ్లు నింపి పెట్టి ఉంటావు కాబట్టి ఈ ఇంటి కేంద్రకంగా యజమాని కంట్రోల్ అవుతాడు.